జలప్రళయంతో కకావికలమైన జమ్మూ కాశ్మీర్లో సహాయ పునరావాస చర్యలు శరవేగంగా సాగుతున్నాయి. వర్షాలు తగ్గడంతో పాటు వరద నీరు తగ్గుముఖం పట్టడంతో బలగాలు సహాయక చర్యలను మరింత వేగవంతం చేశాయి. 80 విమానాలు, 17 రవాణా విమానాలు, హెలికాప్టర్లతో 30,000 మంది సైనికులు బాధితులను రక్షించేందుకు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేస్తున్నారు. శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను సైతం పునరుద్ధరించారు. రహదారుల పునరుద్ధరణపైన దృష్టి పెట్టారు. శ్రీనగర్ పశ్చిమ ప్రాంతంలో పరిస్థితి గణనీయంగా మెరుగైనట్టు అధికారులు తెలిపారు. సహాయ సిబ్బంది క్షణం తీరిక లేకుండా సహాయ చర్యల్లో నిమగ్నమవుతున్నప్పటికీ లక్షల మంది ప్రజలు ఇంకా సాయం కోసం అర్రులు చాస్తున్నారు. తిండి, నీరు లేక అయినవారి ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ క్రమంలో బాధితులు అసహనానికి లోనై సహాయ సిబ్బందిపైనే దాడికి దిగుతున్నారు. దుర్భర పరిస్థితుల్లో బతుకుతామో లేదో కూడా తెలియని అయోమయంలో 6 రోజులు అల్లాడామని, సాయం అందించేది ఇప్పుడా అంటూ బాధితులు సహాయ సిబ్బందిపై మండిపడుతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపైన పెదవి విరుస్తున్నారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఒమర్ సర్కారు విఫలమైందని విమర్శిస్తున్నారు. బాధితులను రక్షించేందుకు సైన్యం అన్ని విధాలా కృషి చేస్తోందని, మరి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీస్తున్నారు. ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను సహాయ సిబ్బంది సానుకూలంగా స్వీకరిస్తున్నాయి. ఐఏఎఫ్ బలగాలపై రాళ్లు రువ్విన ఘటన తమను బాధించలేదని సైన్యం వ్యాఖ్యానించింది. ప్రతి ఒక్కరినీ కాపాడాలన్న తమ దీక్షకు ఇది అంతరాయం కలిగించిందని స్పష్టం చేసింది. బాధితుల పరిస్థితిని అర్థం చేసుకోగలమని, అందరినీ రక్షించి తీరుతామని ప్రకటించింది. సహనాన్ని కోల్పోవద్దని, తమపై నమ్మకం ఉంచాలని ఐఏఎఫ్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వరదల్లో చిక్కుకున్న దాదాపు 90,000 మందిని సహాయ సిబ్బంది రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జలదిగ్బంధంలో ఉన్న బాధితులకు 807 టన్నుల సహాయ సామాగ్రిని ఇప్పటి వరకు అందించారు. జమ్మూ కాశ్మీర్కు అండగా నిలిచేందుకు కేంద్రం, స్వచ్ఛంద సంస్థలతో పాటు రాష్ట్రాలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. రాష్ట్రంలో 6 నెలల పాటు ఉచితంగా రేషన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జల విలయం నుంచి జమ్మూ కాశ్మీర్ ఇంకా కోలుకోలేదు. ఎక్కడ చూసినా వరదలు సృష్టించిన బీభత్సమే కనిపిస్తోంది. ఈ ప్రకృతి విపత్తుకు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు అంచనా వేస్తున్నారు. 76,500 మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించగా ఇంకా దాదాపు 6 లక్షల మందికి పైగా ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. సహాయక చర్యల్లో సైన్యం, వైమానిక దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. వరద బాధితులకు విమానాల ద్వారా ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వయంగా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. अच्छी बात जो ये देखने को मिली कि बहुत से ऐसे इलाके जो पानी के नीचे थे वो अब पानी से बाहर आ गए हैं। जिन जिन इलाकों तक कल तक हम बोट के जरिए पहुंच रहे थे वहां पे अभी गाड़ियों के जरिए, ट्रकों के जरिए पहुंचा जा रहा है, लेकिन बहुत से अभी भी इलाके ऐसे हैं जो फटे हुए हैं। कुछ हद तक तो हम हेलीकॉप्टर से भेज रहे हैं। मुझे लगता है हमें कोशिश करनी चाहिए ज़्यादातर रिलीफ मटीरियल जो है उसको किश्तियों के जरिए पहुंचा दिया जाए, वो हम कर लेंगे। వరద తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో 6 నెలల పాటు రేషన్ను ఉచితంగా అందిస్తామని ప్రకటించిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 30,000 మంది సైనికులు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. 80 విమానాలు, 17 రవాణా విమానాలు, హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. బాధితులను రక్షించేందుకు మెరైన్ కమాండోలు కూడా రంగంలోకి దిగారు. శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సమాచార వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు. సైన్యం శాటిలైట్ ఫోన్లను వినియోగిస్తోంది.
సహాయం అందించేందుకు ఆలస్యంగా వచ్చారంటూ కొన్ని చోట్ల సైన్యంపై స్థానికులు రాళ్లు రువ్వారు. ఈ కారణంగా సహాయక చర్యలకు కొన్ని చోట్ల ఆటంకం కలిగింది. శ్రీనగర్ లేహ్ రహదారిని పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచినీరు, ఆహారాన్ని పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. 2,10,000 లీటర్ల నీరు, 2.6 టన్నుల బిస్కెట్లు, 31,000 ఆహారపు పొట్లాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా చేశారు. జమ్మూ కాశ్మీర్లోని వరద బాధితులను ఆదుకునేందుకు భారత రైల్వే కూడా సహాయం అందిస్తోంది. 3 లక్షల రైలు నీరు బాటిళ్లను రైల్వే ఆ రాష్ట్రానికి పంపింది. అంతేకాకుండా ప్రతిరోజు 50,000 రైలు నీరు బాటిళ్లను కాశ్మీర్ పంపాలని భారత రైల్వే నిర్ణయం తీసుకుంది. ముంపు ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. న్యూఢిల్లీ స్టేషన్లోకి ఒక వేచి ఉండే గదిని రైల్వే వారి కోసం ప్రత్యేకంగా కేటాయించింది. ముంపు ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేసిన సైన్యం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే జమ్మూ, పూంచ్ ప్రాంతాల్లో సైన్యం 2 వంతెనలు నిర్మించింది. పూంచ్, రాజౌరి మధ్య వంతెన వరదలకు కొట్టుకుపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా సైన్యం యుద్ధ ప్రాతిపదికన వంతెన నిర్మాణం చేపట్టింది. జమ్మూ ప్రాంతంలోని తావి నదిపై మరో వంతెన నిర్మాణాన్ని సైన్యం పూర్తి చేసింది. తావి ద్వీపంలో చిక్కుకున్న గ్రామస్తులకు ఈ వంతెన ద్వారా బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడ్డాయి. తక్షణం స్పందించినందుకు వారంతా సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున సహాయక సామాగ్రిని 100 మంది వాలంటీర్లను కాశ్మీర్ పంపింది. 25 పడవలు, గుడారాలు, మందులు, ఆహార పదార్థాలు ఇందులో ఉన్నాయి. కాశ్మీర్లో వరద పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ చేపడుతున్న సహాయక చర్యల గురించి ప్రధాని ఉన్నత స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విపత్తు నిర్వహణ బృందం సభ్యులు కూడా ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. ఆహార పదార్థాల లభ్యతపై ఆరా తీశారు.